ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. క్యాన్సర్ అనేది చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు ఈ రోజుల్లో బాగా పెరిగిపోతూ ప్రాణాలు తీసేస్తూ ఉంది. గుండె జబ్బుల తర్వాత ఎక్కువ మంది చనిపోవటానికి ఈ మధ్య క్యాన్సర్ కారణమవుతూ ఉంది. మరంటే క్యాన్సర్ మహమ్మారిలో లుకీమియా, బ్లడ్ క్యాన్సర్ అని అంటారు కదా, ఇది రక్త కణాలు బోన్ మ్యారోలో తయారవుతుంటాయి. ఆ బోన్ మ్యారో టిష్యూకి క్యాన్సర్ వస్తే కూడా లుకీమియా అంటారు. అట్లాగే తెల్ల రక్త కణాలకు క్యాన్సర్ వచ్చినా దాన్ని లుకీమియా అంటారు. లింఫాటిక్ వెజల్స్కి ఆ క్యాన్సర్ వచ్చినా లుకీమియా అంటారు. ఈ లుకీమియా బ్లడ్ క్యాన్సర్ రకాలుగా చూసుకుంటే 4 రకాలుగా విభజించబడి చెప్పటం జరుగుతుంది. మొట్టమొదటిది యాక్యూట్ లుకీమియా. ఇందులో సెల్ ఫార్మేషన్ సరిగా జరగదనమాట. బ్లడ్ సెల్స్ ఫార్మేషన్ సరిగా జరగక అలాంటి ఇబ్బంది వచ్చే రకం అన్నమాట ఇది. ఇక రెండవ రకం క్రానిక్ లుకీమియా. ఇది ఓవర్గా మెచ్యూర్ అయ్యి బ్లడ్లో ఈ సెల్స్ స్లోగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సహజంగా నార్మల్గా ఉండవలసిన రీతిలో ఉండకుండా వీటిలో ఓవర్ మెచ్యూర్ అయ్యి మార్పు వస్తుందన్నమాట. మూడవది లింఫాటిక్ లుకీమియా. లింఫాటిక్ టిష్యూకి వచ్చే క్యాన్సర్ని ఈ రకంగా చెప్పటం జరుగుతుందన్నమాట. నాలుగవది మైలోజెనస్ లుకీమియా. బోన్ మ్యారో గనక క్యాన్సర్ వస్తే దీన్ని ఈ రకంగా లుకీమియా కింద చెప్పటం జరుగుతుందన్నమాట. మరి ఇట్లాంటి లుకీమియా సంబంధమైన క్యాన్సర్తో బాధపడే వారికి రకరకాలుగా రేడియేషన్, కీమోథెరపీ ఇట్లాంటివి అనేకం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ప్రారంభ దశలో ఉన్నప్పుడు అసలు అట్లాంటి ట్రీట్మెంట్స్ కూడా వెళ్లకుండా కూడా వీట్ గ్రాస్ థెరపీ అద్భుతంగా ఈ లుకీమియాకి ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా కూడా రుజువు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అతి ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాన్సర్కి గోధుమ గడ్డికి ది బెస్ట్ మెడిసిన్ అని కూడా చెప్పొచ్చు. మరి దీన్ని నేను ఎలా ఉపయోగించాలో తర్వాత చెప్తాను. ఈ గోధుమ గడ్డి మీద ఈ లుకీమియాని తగ్గించడానికి ఎలా పరిశోధనలు చేశారు, ఎవరు చేశారనేది నేను ముందుగా సైంటిఫిక్గా వివరిస్తాను. 2011 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ పుత్రా మలేషియా దేశం వారు దీన్ని లుకీమియా మీద వీట్ గ్రాస్ మీద పరిశోధన చేశారనమాట. 15 మంది లుకీమియా బ్లడ్ క్యాన్సర్తో బాధపడే వారి యొక్క తెల్ల రక్త కణాలని WBCని బయటికి డ్రా చేశారనమాట. ఇలా తీసిన బ్లడ్ క్యాన్సర్ వచ్చిన తెల్ల రక్త కణాలని వీట్ గ్రాస్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎక్స్ట్రాక్ట్లో వేసి 24 గంటలు ఉంచారు. 24 గంటల్లో ఈ వీట్ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్లో ఉన్న క్యాన్సర్ కణాలు 17% చనిపోయాయి 24 గంటల్లో అనేది ఒకటి. ఇక రెండవది మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ కొంత అందులో వేసి ఈ క్యాన్సర్ కణాలు ఉన్న దాంట్లో 24 అవర్స్ నుంచి 48 అవర్స్ ఉంచారు సెకండ్ డేకి. అప్పుడు 42.5% ఈ క్యాన్సర్ కణాలు రెండో రోజుకి చనిపోవటం గమనించారు. మరలా మూడో రోజుకి కొంత వీట్ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ని మళ్ళీ వేశారు. పాతది ఉంటుంది కానీ కొంత యాడ్ చేస్తూ వెళ్ళారు ఎక్స్ట్రాక్ట్ని. ఈ 72 గంటలు ఉంచేసరికి మూడో రోజుకి 65% క్యాన్సర్ కణాలు చనిపోవటం గమనించారు. ఈ రోజుకి క్యాన్సర్ కణాలు ఇట్లా చనిపోయే ప్రక్రియ వీట్ గ్రాస్ వల్ల జరగటానికి కారణం ఏమిటంటే క్యాన్సర్ కణాలు ఈ వీట్ గ్రాస్ తగిలేసరికి వాటంతట అవే ఆత్మహత్య చేసుకు చచ్చిపోతున్నాయట. దాన్ని ఎపెప్టోసిస్ ప్రక్రియ అంటారనమాట. తనంతట తాముగా క్యాన్సర్ కణాలు చనిపోయేటట్టు వాటికి డైరెక్షన్ అందుతుందన్నమాట. ఈ ప్రక్రియ యాక్టివేట్ అయ్యి క్యాన్సర్ కణాలు వాటంతట అవే చనిపోతున్నాయి ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అందించటం వల్ల అని ఇంత బాగా సైంటిఫిక్ స్టడీ చేసి ఈ లుకీమియా క్యాన్సర్ ఉన్న వారికి వీట్ గ్రాస్ జ్యూస్ ఇలా పనికొస్తుందని ఈ మలేషియా దేశం వారు క్లియర్గా పరిశోధన ద్వారా నిరూపించారు. కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఒకటి ఇచ్చారు. డైరెక్ట్గా క్యాన్సర్ కణాలని తీసి వీట్ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఇంత ప్రయోజనం ఉంది, కానీ డైరెక్ట్గా వీట్ గ్రాస్ జ్యూస్ తాగినప్పుడు ఇంత పర్సంటేజ్ ఇట్లా ఉండదు. బాడీలోకి అబ్జార్బ్ అవ్వటం, అరగటం, మరి కొంతమందికి ఇది శరీరం లోపలికి వెళ్ళే రసాయనిక మార్పుల్లో కొంత ప్రభావం తగ్గుతుంది కదా, మరి ఒంటికి పట్టడం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ రేంజ్లో ఉండదు, కానీ బాగా పనికొస్తున్నది క్యాన్సర్ ఉన్న వారికి వీట్ గ్రాస్ జ్యూస్ అని సైంటిఫిక్గా వాళ్ళు నిరూపించారనమాట. మరి
ఈ లుకీమియా క్యాన్సర్తో బాధపడే వారికి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నా ట్రీట్మెంట్ మొదలెట్టకుండా ఉన్న వారికి ఎవరికైనా సరే గోధుమ గడ్డి వజ్ర సమానం ఒక వరం అని చెప్పొచ్చు. అందుకని మీలాంటి వారు గోధుమ గడ్డిని ఇంట్లో పండించుకోండి. అంటే ట్రేల్లో వేసి గోధుమలు నారుపోసి ఎలా పెంచుకోవాలో యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి. అలా గోధుమ గడ్డి 5-6 రోజులు ఎదిగిన తర్వాత దాన్ని కత్తిరించుకుని ఎంత త్రాగాలి అన్నారంటే ఈ మలేషియా వారి పరిశోధన ద్వారా రోజుకు 280 ml వీటికి రాజు జ్యూస్ తాగితే మంచిదంటున్నారు. 280 mlని ఒకసారి మనం త్రాగలేకపోతే 3 భాగాలుగా విడగొట్టుకు త్రాగటం కూడా మంచిదే. దాన్ని ఎలా అంటే ఉదయం పూట నీళ్లు త్రాగి మల విసర్జన అయిపోయిన తర్వాత ఫ్రెష్ వీటికి రాజు జ్యూస్ని అందులో తేనె, ఎండు ఖర్జూరం పొడి ఇలాంటివి వేసుకుని కొంచెం ఈజీగా ఉంటుంది, తీపిగా ఉంటాయి. ఒక కప్పుడు కాఫీ తాగే కప్పు ఉంటుంది కదా, దగ్గర 100 ml పడుతుంది. ఆ కప్పుడు జ్యూస్ని ఉదయం 8ంటికి ఒకసారి త్రాగేసేయండి, 9ంటికి ఇంకో కప్పు తాగండి, మళ్ళీ 10-10:30కి ఇంకో కప్పు తాగండి. ఇలా ఉదయం పూట 3 కప్పుల గోధుమ గడ్డి రసాన్ని ప్రతిరోజు తీసుకోండి. ఇది బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఈ గోధుమ గడ్డి రసం వజ్రం అయితే కూరగాయల రసాలు, పళ్ళ రసాలు బంగారం, వెండితో సమానం అన్నమాట. అంత డిఫరెన్స్ ఉంటుంది. హెమోగ్లోబిన్కు ఉండే కెమికల్ స్ట్రక్చరు, గోధుమ గడ్డికి ఉండే కెమికల్ స్ట్రక్చరు దగ్గర మొత్తం సమానంగా ఉంటుందన్నమాట. సెంట్రల్లో హెమోగ్లోబిన్ ఐరన్ ఉంటే ఇక్కడ మెగ్నీషియం ఏదో ఉంటుంది. అందుకని చిన్న డిఫరెన్స్ తప్ప. అందుకని రక్తం తాగినట్టే రక్తం పట్టేయటం, రక్తం మారటం, రక్త కణాల్లో కూడా క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ కణాలని చంపడే పవర్ ఈ గోధుమ గడ్డి రసంలో ఉందన్నమాట. అందుకని ఇలా 3 సార్లుగా ఉదయం పూట త్రాగేసి 12ంటికి ఎప్పుడో భోజనం చేసేసేయండి. 10-10:30కి లాస్ట్ ట్రిప్ తాగితే గంటన్నర గ్యాప్ ఇవ్వాలి అరగటానికి. అప్పుడు మీరు 12 గంటలకి కాస్త అన్పాలిష్డ్ మిల్లెట్స్ రైస్ లాంటిది పెట్టుకుని, ఉప్పు బాగా క్యాన్సర్ కారణం ఉప్పు ప్రధానం కాబట్టి ఉప్పు లేకుండా తినడానికి ట్రై చేయండి. లేదా తప్పనిసరి అయితే 1-2 గ్రాముల ఉప్పు అట్లా చల్లుకోండి. ఎక్కువ కూరలు, ఆకుకూరలు పెట్టుకుని మధ్యాహ్నం భోజనం చేయండి చప్పగా. సాయంకాలం దాకా ఆహారం తినకుండా నీళ్ళ మీద ఉండండి 5-5:30 వరకు. కడుపు మాడాలి. మళ్ళీ ఈవినింగ్ ఒక దానిమ్మ జ్యూస్ కానీ ఇలాంటిది ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగండి, కమలా కానీ. 6:30 కల్లా నానపెట్టిన ఎండు విత్తనాలు, బాదం పప్పులు, వాల్నట్స్, పిస్తాలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు ఇట్లాంటి పప్పులు నానపెట్టుకుని ఎండు ఖర్జూరాలతో తిని, కాస్త మొలకలు కూడా కావాలంటే కొన్ని పెట్టుకుని ఇవి తిని పండ్లు తినేసేయండి. డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. ఇట్లా 3 సార్లు వీటికి రాజు జ్యూస్ ఉదయం తాగుతూ 2 times ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. డిన్నర్ ఎర్లీగా న్యాచురల్ ఫుడ్ తినడం క్యాన్సర్కి మరింత మంచిది, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి. ఇలా చేస్తూ డాక్టర్ల సలహా తీసుకుంటూ ఉంటే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందనేది కూడా తెలుస్తుంది. ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ ఫుడ్ ద్వారా కూడా కీమోథెరపీ, రేడియేషన్ ఎఫెక్ట్ కూడా బాగా తగ్గుతుంది. లైఫ్ పెరగటానికి ప్రారంభ దశలో కాస్త ఇబ్బంది లేకుండా ఉన్న వారికి క్యాన్సర్ని జయించడానికి కూడా చాలా అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. అనేక వందల పరిశోధనలు క్యాన్సర్ మీద కూడా వీటికి రాజు జ్యూస్ మీద చేసి ఉన్నాయి. కాబట్టి వీటికి రాజు జ్యూస్ని ఇలా వాడితే మంచిది. హైదరాబాద్లో ఉన్నవారు వీటికి రాసిని కొనుక్కోవాలి అంటే డోర్ డెలివరీ ద్వారా తెప్పించుకునే సదుపాయం ఉంది. మంచిగా వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి తక్కువ రేట్లో ఎక్కువ మంచి క్వాలిటీ గడ్డిని అందిస్తారు. 9000882227 ప్రవీణ్ కుమార్ వాళ్ళు పంపిస్తారు. మీరు ఇలాంటి వారిని సంప్రదించి వాళ్ళ ద్వారా మీరు ఈ వీటికి రాసిని కూడా ఇంటికి తెప్పించుకుని కష్టపడి పండించుకునే శ్రమ లేకుండా అక్కడ సులభంగా త్రాగటానికి ఈ బ్లడ్ క్యాన్సర్, లుకీమియా లాంటి సమస్యలతో బాధపడే వారికి చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.